వెల్కమ్ టు అక్షరమాల. కేంద్ర పశుసంవర్ధక శాఖ తాజాగా విడుదల చేసిన ప్రాథమిక గణాంకాల ప్రకారం మన దేశంలో గుడ్ల ఉత్పత్తి ఏకంగా 14,911 కోట్లకు చేరుకుంది. ఇది 4.44% భారీ వృద్ధి. దీంతో ప్రపంచంలో చైనా తర్వాత అత్యధిక గుడ్లు ఉత్పత్తి చేసే రెండో దేశంగా భారతదేశం సగర్వంగా నిలిచింది. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే గుడ్ల ఉత్పత్తిలో తొలి 5 స్థానాల్లో ఏ రాష్ట్రాలు నిలిచాయో చూద్దాం. ఈ జాబితాలో మొదటి స్థానంలో సగర్వంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దేశం మొత్తం ఉత్పత్తిలో పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా ఏకంగా 18.37%. రెండో స్థానంలో తమిళనాడు 15.63% ఉంది. ఆ తర్వాతి స్థానం మరో తెలుగు రాష్ట్రం తెలంగాణకు 12.98% దక్కింది. 4-5 స్థానాల్లో వరుసగా పశ్చిమ బెంగాల్ 10.72% మరియు కర్ణాటక 6.67% నిలిచాయి. తెలుగు రాష్ట్రాలు రెండు కూడా దేశంలోనే అత్యధిక గుడ్లను ఉత్పత్తి చేస్తూ ముందున్నాయి. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ 15 ఏళ్ల తర్వాత సెప్టెంబర్ 1న పదవి నుంచి వైదొలగనుండగా జాన్ టర్నర్ సీఈఓగా ఆ బాధ్యతలను చేపట్టనున్నారు. దీంతో ఈ టెక్నాలజీ దిగ్గజానికి సారథ్యం వహించిన టిమ్ కుక్ 15 ఏళ్ల పదవీకాలం ముగియనుంది. సెప్టెంబర్ 1న చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి వైదొలిగిన అనంతరం కుక్ యాపిల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిలోకి మారనున్నారని కంపెనీ వెల్లడించింది. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ నిన్న అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనుండటంతో ఏప్రిల్ 25న జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్తో చారిత్రాత్మక భేటీ నిర్వహించారు. ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు అత్యంత ఫలవంతంగా సాగాయి. ఈ కీలక చర్చల అనంతరం ముఖ్యంగా పారిశ్రామిక సహకారం మరియు ఉక్కు సరఫరా గొలుసు వంటి వ్యూహాత్మక రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు మొత్తం 15 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ చారిత్రాత్మక పర్యటనలో మరో కీలక నిర్ణయం ఏమిటంటే భారత్ మరియు దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువను 2030 కల్లా $50 బిలియన్ చేర్చాలని నిర్ణయించారు. ఇది ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు కొత్త ఉత్తేజాన్ని ఇవ్వనుంది. నీతి ఆయోగ్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దివ్యభారత్ పేరుతో ఒక ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. మన దేశంలోని పర్యాటక ప్రాంతాల విశేషాలతో రూపొందించిన ఈ పుస్తకం స్వదేశీ మరియు విదేశీ పర్యాటకులకు అధికారిక సమాచారాన్ని అందిస్తుంది. జనవరి నుండి డిసెంబర్ వరకు ఏ నెలలో ఏ రాష్ట్రంలోని ఏ పర్యాటక స్థలాన్ని సందర్శించాలో ఈ పుస్తకం వివరంగా వివరిస్తుంది. నీతి ఆయోగ్ ఈ పుస్తకాన్ని ప్రపంచ ప్రసిద్ధ లోన్లీ ప్లానెట్ ట్రావెల్ బుక్ తరహాలో రూపొందించడం విశేషం. ధరిత్రి దినోత్సవం 2026 ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకునే చారిత్రాత్మక కార్యక్రమం. మన గ్రహం పట్ల బాధ్యతను పెంచే ఈ వార్షిక వేడుకలు మన పరిరక్షణకు ఒక శక్తివంతమైన పిలుపు. మనందరికీ ఒక గొప్ప చరిత్ర ఉంది. 1970 మొదటి ధరిత్రి దినోత్సవం జరుపుకున్నాం. ఈ సంవత్సరం థీమ్ ఏమిటో తెలుసా? ఆ పవర్, ఆ ప్లానెట్, మన శక్తి, మన గ్రహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.